సంతాన సాఫల్యం పేరుతో మోసాలకు పాల్పడ్డ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలపై దర్యాప్తుకు ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ మ్యాటర్ను తవ్వి తీయడానికి రెడీ అయింది ఈడీ. ఇక ఈడీ ఎంట్రీతో ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే ఛాన్సెస్ ఉన్నాయి. విదేశాలకు తరలిపోయిన హవాలా మనీ గుట్టురట్టు కానుందా? ఇక్కడ దోచి ఎక్కడో దాచిన సొమ్ము రహస్యాలు బయటకొస్తాయా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రెడ్ సాగర్, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసుకి సంబంధించి ప్రస్తుతం ఈడీ కూడా ఎంటర్ అయింది. సో హైదరాబాద్లోని పోలీసులకు కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ రాసింది. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కోట్లాది రూపాయలు విదేశాలకు మళ్లించినట్లు అనుమానిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ కేసుకు సంబంధించినటువంటి గోపాలపురం పోలీస్ స్టేషన్లో 9 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల వివరాలు కావాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ పోలీసులకు రేఖ రాసింది. అయితే దంపతులు ఏదైతే పిల్లలు కావాలని వచ్చినటువంటి దంపతులకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టిస్తామని చెప్పి నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విధంగా 80 మంది పిల్లలను విక్రయించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కూడా పిల్లల్ని విక్రయించి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు, డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంటు, డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ బ్యాంక్ అకౌంట్లు కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. అందులో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే మరి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ దంపతులకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టిస్తామని నమ్మించి పిల్లల్ని విక్రయించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో మరి కోట్లాది రూపాయలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అకౌంట్తో పాటుగా వైజాగ్తో పాటుగా రాజమండ్రి మరికొన్ని బ్యాంక్ అకౌంట్లలో కూడా ఈ డబ్బు ఎక్కువగా బదిలీ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈడీ ఫోకస్ పెంచింది. అందుకోసమే పోలీసులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటుంది. అయితే డాక్టర్ నమ్రత కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించినట్లుగా కూడా అనుమానిస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు చేయబోతుంది. అయితే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసుల నుంచి డేటా వచ్చిన అనంతరం ఈసీఐఆర్ నమోదు చేసి ఎన్ని కోట్ల రూపాయలు తరలించారు, అసలు ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా ఈడీ పూర్తిగా దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా పిల్లల్ని కొనుగోలు చేయడం, పేద మధ్యతరగతి ఆడపిల్లల్ని పోషించలేని దంపతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వీరు పిల్లల్ని కొనుగోలు చేయడం, నవజాత శిశువులను కొనుగోలు చేయడం, ఆడపిల్లలు స్తోమత లేని వారి దగ్గర నుంచి కొంతమందిని ఫ్రీగా తీసుకొని ఇక్కడ సరోగసి ద్వారా పుట్టించినట్లుగా కూడా నమ్మించి కొంతమంది దంపతులకు విక్రయించినట్లుగా కూడా తేలింది. అయితే మగపిల్లలకైతేనేమో 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 80కి పైగా పిల్లల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా సరోగసి పేరుతో నవజాత శిశువులను విక్రయించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఈ నేపథ్యంలోనే ఈడీ ఫోకస్ పెంచింది. మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు, ఇందులో ఇప్పటికే ఈ 30 మందికి పైగా ఈ కేసులో ఒక భారీ రాకెట్ నడుపుతున్నట్లుగా కూడా గుర్తించినటువంటి పోలీసులు కొంత కీలక సమాచారాన్ని వారి కస్టడీ విచారణలో కూడా బయటపడ్డ పరిస్థితి. సో దాదాపు 4-5 రాష్ట్రాల్లో కూడా ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకాలు, ఈ ముఠా నిర్వాహకాలు, కొంతమంది ఏజెంట్ల ద్వారా కూడా ఇదంతా జరిగిన నేపథ్యంలో దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ఈడీ అనుమానిస్తుంది. అందులో భాగంగానే పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తుంది. సో ఈడీ దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈడీ ఇప్పటికే ఈ కేసులో చూసాం, పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజస్థాన్ దంపతులు 30 నుంచి 40 లక్షల రూపాయలు డాక్టర్ నమ్రతకి ఇచ్చారు. కొంత ఫేక్గా నమ్మించడం, ఎందుకంటే ఆ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కావచ్చు, అక్కడి నుంచి ఉన్న వాళ్ళను కూడా ఇక్కడికి పిలిపించి ప్రెగ్నెన్సీలో 9 మంత్ డెలివరీ చేసే సందర్భంలో వారిని హైదరాబాద్కు లేదంటే వైజాగ్కు రప్పించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు, మనం చూసాం ఈ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ సదానంద గాంధీ ఆసుపత్రిలో అనెస్థేషియాగా పనిచేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది డాక్టర్లతో ముఠాగా ఏర్పడి డాక్టర్ నమ్రత ఈ విధంగా అక్రమాలు చేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఇంకా దర్యాప్తు పూర్తయిన అనంతరం మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తులు మాత్రం కోట్లాది రూపాయలు ఏ విధంగా విదేశాలకు మళ్లించారు, ఆ కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.